మహానాడులో భోజనాలు అమృతాన్ని తలపించినట్లు మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. భోజనం చేసిన ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. భోజనాలకు సంబంధించిన మరిన్ని వివరాలను కమిటీ బాధ్యతలు చూస్తున్న మంత్రి అయ్యన్న ఈటీవీతో పంచుకున్నారు. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో భోజన ఏర్పాట్లు ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. సుమారు 25,000 మందికి పైగా కార్యకర్తలు వచ్చినప్పటికీ ఎక్కడ ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని భోజన కమిటీ పర్యవేక్షిస్తున్న మంత్రి అయ్యన్న పాత్రుడిని అడిగి తెలుసుకుందాం. సార్, భోజన ఏర్పాట్లకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో మహానాడు చేసే అవకాశం మాకు రావడం జరిగింది. అంచేత వస్తున్న మాకు ఆహ్వానాలు పంపించిన వారు సుమారు 35,000 మందికి మేము ఆహ్వానాలు పంపించాం. 35,000 మందికి ఎక్కడ ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా భోజన ఏర్పాటు చేయాలని చెప్పి మా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా పెద్దలందరూ నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారంగా ప్రతిరోజు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేశాం. మరి ఇవాళ మధ్యాహ్నం సుమారు 40,000 మంది జనాన్ని చూస్తే 40,000 మంది భోజనం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే 40,000 కాదు 50,000 మంది వచ్చినా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఎక్కడ కూడా వీళ్ళు చేయని విధంగా చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు చేసాం. అలాగే మనం ఇచ్చిన మెనూ ప్రకారంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. ఒక మెనూకు 1-2 ఐటమ్స్ ఎక్కువిస్తున్నాం తప్పించి తక్కువ ఇవ్వలేదు. మా ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా చక్కగా భోజనాలు పెట్టారు. విశాఖపట్నం ప్రజలందరూ కూడా చక్కగా ఆదరించారు అన్న పేరు రావాలనే ఉద్దేశం మేము చేస్తున్నాం. కాబట్టి దానికి అందరూ సహకరించవలసిన అవసరం ఉంది. అలాగే ఈ వేళ జరుగుతున్న కార్యక్రమాలు చూసి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి మళ్ళీ రేపు జరగకుండా చూసుకొని ఈ 3 రోజులు కూడా విశాఖపట్నంలో ప్రజలు మంచి ఆతిథ్యం ఇచ్చారు, మంచి ప్రేమతో భోజనం పెట్టారని పేరు రావాలన్నది మా ఉద్దేశం. కాబట్టి ఆ ప్రకారంగా చేస్తున్నాం. సార్, ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఏమన్నా ప్రత్యేకమైన మెనూ ఏర్పాటు చేశారు? అంటే రేపు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు. మా అధినేత, మా అందరికీ దేవుడి లాంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజు కాబట్టి ఆ పుట్టినరోజు నాడు మెనూతో పాటు ప్రత్యేకమైన వంటకాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి ఏదైతే ఇష్టమైన వంటకాలు ఉన్నాయో అవి తయారు చేస్తాం రేపు. అతను ఎన్టీ రామారావు గారితో నేను చాలా సంవత్సరాలు పనిచేశాను నేను. అంటే అతనికి బాగా ఇష్టం ఏంటంటే బెల్లం జున్ను, తర్వాత అరిసెలు, నువ్వు పప్పుతో అరిసెలు, అవి బాగా ఇష్టం అతనికి. అంటే రేపు 35,000 మందికి 40,000 మందికి కూడా అరిసెలు ఏర్పాటు చేసాం. అలాగే అందరికీ కూడా బెల్లం జున్ను కూడా ఏర్పాటు చేసాం. అంచేత రామారావు గారికి ఇష్టమైన వంట అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసాం. మరి రామారావు గారి ఆశయాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 3 రోజులు కూడా మాకు పండగ.